ఇంకా బాలకృష్ణ గారి విషయంలో ఎక్కడ తగ్గేదిలే, తగ్గడం కూడా ఎవరు చుక్కేగానే సాలన్నట్టే ఉంటది వాళ్ళిద్దరి కాంబినేషన్. మామూలుగా ఎవరో తమన్ బీజిఎం ఎక్కడ లేపాలో అక్కడ లేపేసాడు, ఎక్కడ తగ్గాలో అంటే అక్కడ తగ్గలేదు, అక్కడ కూడా లేపేశాడు, లేపుతూనే ఉన్నాడు సినిమా అంతా, అలా లేపు అవతల పారేశాడు. సో సూపర్ అబ్బా సినిమా. చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. అఖండ అనాలా, ప్రళయం అనాలంటే నేను విధ్వంసం అంటాను. ఎందుకంటే బాలయ్య గారి విధ్వంసం చూసాము. ఇయర్ బిగినింగ్ లో బ్లాక్ బాస్టర్ కొట్టారు, ఇయర్ ఎండింగ్ లో అఖండ 2 విధ్వంసం చేసి వదిలేశారు. అల్టిమేట్ బ్లాక్ బాస్టర్ ప్రజలకు ఇచ్చేశారు, పండగ చేసుకుంటారా అని చెప్పేసి. స్టోరీ బిల్డ్ చేయడానికి టైం తీసుకున్న ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్స్, ఎమోషన్స్ పడతానే ఉంటాయి. ఒక్కసారి అఖండ ఎంటర్ అయిన తర్వాత ఉంటది మజా. స్క్రీన్ ప్లే పరిగెడుతూనే ఉంటది, ఎక్కడ తగ్గకంట, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గించేశారు బోయపాటి గారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోలు అని చెప్పొచ్చు. ఒకటి బాలకృష్ణ గారు అయితే, రెండవది తమన్ గారు, మూడవది బోయపాటి గారు అని చెప్పాలి. బాలయ్య బాబు గారి నిదానంతో జై బాలయ్య అని మారు మోగిపోతుంది. ఇక ఇయర్ ఎండింగ్ లో కలెక్షన్స్ విధ్వంసం జరగబోతుందని క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. గూస్ బంప్స్ రివ్యూస్ తో రెచ్చిపోతున్నారు. ఎందుకంటే బాలయ్య బాబు గారు డైలాగ్స్ ఉంటాయి నిజంగా థియేటర్లో. ఆ డైలాగ్స్ ఎలా పేలుతాయి అంటే మనం కుర్చీలో కూర్చోలేక లెగ్స్ క్లాప్స్ కొట్టే విధంగా ఉంటాయి డైలాగ్స్. ఇంకా క్లైమాక్స్ ఫైట్ అంటారా, ఇక మామూలుగా ఉండదు. దాన్ని థియేటర్లో డైరెక్ట్ గా చూసి ఎంజాయ్ చేస్తేనే మనం పండగ చేసుకోవచ్చు. నిజంగా ఒక్కొక్క సీన్ లోని బోయపాటి గారు చాలా కష్టపడ్డారు. బాలకృష్ణ గారిని ఎలా ఎలివేట్ చెయ్యాలా అనేది కాకుండా సనాతన ధర్మం అనే దాన్ని ఎలా ఎలివేట్ చేయాలి, ఎలా హైలైట్ చేయాలని దాని మీద ఫోకస్ చేశారు. దానికి పర్ఫెక్ట్ గా బాలకృష్ణ గారు సూట్ అవ్వడం, వాళ్ళిద్దరు కాంబో పడితేనే మనకు ఒక గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి. ప్రతి సీన్లు ఒక్కొక్క ఫైట్ కూడా ఒక్కొక్క రకంగా బోయపాటి గారు డిజైన్ చేస్తారని మన అందరికీ తెలుసు. ఇందులో ఫైట్స్ అలాగే డిజైన్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా బాలీవుడ్ లో లైఫ్ ఇచ్చింది కూడా బోయపాటి గారే. మనం ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టయితే సరైనోడి సినిమా వచ్చింది, బ్లాక్ బాస్టర్ అయింది. కానీ దాన్ని కొంతకాలం తర్వాత యూట్యూబ్ లో డబ్ చేసి వదిలేస్తే నిజంగా బాలీవుడ్ వాళ్ళు చూసి పిచ్చెక్కిపోయారు. అక్కడి నుంచే బాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ కి సరైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడము. ఆ తర్వాత అలా వైకుంఠపురం డైరెక్ట్ గానే చూసేయాలి, మేము వేరే హీరోని పెట్టి మీరు రీమేక్ చేసినా మేము చూడమని కూడా రిజల్ట్ ఇచ్చేసారు. ఎందుకంటే అలా వైకుంఠపురం అలా ఓన్ చేసుకున్నారు బాలీవుడ్ ఆడియన్స్. తర్వాత పుష్ప 2 మీకు తెలియదే ఉంది, సంచలనం అయిపోయింది. బాలీవుడ్ లో నెంబర్ 1 స్థానంలో కూర్చున్నాడు మహారాజ్ కుర్చీ వేసుకుని. సో బోయపాటి అల్లు అర్జున్ గారికి కూడా మంచి లైఫ్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇంకా బాలకృష్ణ గారి విషయంలో ఎక్కడ తగ్గేదిలే, తగ్గడం కూడా ఎవరు చుక్కేగానే సాలన్నట్టే ఉంటది వాళ్ళిద్దరి కాంబినేషన్. ఎందుకు బాలకృష్ణ గారికి ఆయన బోయపాటి గారు సక్సెస్ అవుతారు అనేది సర్ప్రైజ్ విషయం. ఆయన ఏ హీరోతో తీసినా కూడా దాన్ని మనకు అంచనాలు ఉండవు. కానీ బాలకృష్ణ గారికి కాబోతుంది అంటే ఇంకా మామూలుగా ఉండదు. 4వ హీరో కోసం మాట్లాడాలంటే ఆది పినిశెట్టి గారు మామూలుగా ఇవ్వలేదు. ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్, ఆయన యాక్టింగ్ లో దిగితే ఒకసారి ఎలా ఉంటుందో మనం రంగస్థలంలో చూసాం, ఆ విధంగా ఉంటది. ఇందులో కూడా ఆయన పొటెన్షియల్ అద్దరిపోతుంది. ఆయన ఎంత వరకు ఇవ్వాలో అంత వరకు పొటెన్షియల్ ఇచ్చారు. కానీ బాలయ్య బాబు ముందు ఎంత పొటెన్షియల్ ఉన్నా మరి ఆ క్యారెక్టర్ అవతల క్యారెక్టర్ తెలిపోద్ది కనుక బాలయ్య బాబు గారే ప్లస్ అయిపోతారు. మామూలుగా లేదబ్బా అఖండ 2 అంటే ఒక విధ్వంసం, ఒక విస్ఫోటనం, ఒక ప్రళయం, ఏ పేరు పెట్టుకున్నా సరిపోదు. ఈ రన్నింగ్ లో బాలయ్య బాబు గారు ఆంధ్ర నుంచి 2025 ఎండింగ్ లో బాలయ్య బాబు గారిదే. 2025లో 318 కోట్లు దాటిన సినిమా లేదు ఇంతవరకుని. సో ఉన్నది ఒకటే, ద డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ. ప్రజెంట్ ఉన్న మూమెంట్ ను రివ్యూవర్స్ ఎన్ని కాల్కులేషన్ మనం చూస్తే ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ గా బాలయ్య బాబు గారు అఖండ నిలవబోతుందని అర్థం అవుతుంది. ఇప్పుడున్న మూమెంట్ ఇదే ప్రజల్లోకి వెళ్ళిపోయి కంటిన్యూ అయిపోతే 2025 టాలీవుడ్ నుంచి బాలయ్య బాబు గారిదే అనేసి మనం రాసి పెట్టేసుకోవచ్చు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అలా ఉంది సినిమా. బాలయ్య బాబు గారి ఇమేజ్, మరి బోయపాటి గారి డైరెక్షన్, మరి తమన్ గారి బీజిఎం మరి కలిసి మరి ప్రయాణం చేస్తున్నారు. మామూలుగా ఎవరో తమన్ బీజిఎం ఎక్కడ లేపాలో అక్కడ లేపేశాడు, ఎక్కడ తగ్గాలో అంటే అక్కడ తగ్గలేదు, అక్కడ కూడా లేపేశాడు, లేపుతూనే ఉన్నాడు సినిమా అంతా, అలా లేపు అవతల పారేశాడు. సో సూపర్ అబ్బా సినిమా. చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్ స్టోరీ బిల్డ్ చేశారు అది ఇది అని మనకు కొంచెం అలా ఎలా అనిపించచ్చు. ఇందులో కొంచెం మైనస్ ఏంటంటే కొంచెం విజువల్స్ పరంగా కొంచెం లో క్వాలిటీ కనబడుతుంది. కానీ సినిమాకున్న హైప్ రన్నింగ్ లో పరిగెడతానే ఉంటది. దాని మీద కూడా ఫోకస్ పెట్టుంటే ఇంకా నా భూతో నా భవిష్యత్తు అను
ఏదేమైనా బాలయ్య బాబు గారికి హ్యాట్సాప్ అని చెప్పాలి. అఖండ గూస్ బంప్స్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.